ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను ఇచ్చిన సాక్ష్యంలో 6 భాగాలు మేము ముగించుకోగలను. 7వ భాగంగా నా సాక్ష్యంలో కొంచెం ఆలస్యమైనా కానీ మీకు వినిపించాలనేటువంటి ఒక ఆశ నా హృదయంలో పూర్తిగా ఉంటున్నది. ఎందుకంటే మనము భౌతికంగా చేసినటువంటి భక్తి విషయాల్లో చాలా విషయాలు ఉన్నవి, కానీ అయితే అలా ఎవరు ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, లేక నేను ఆలోచించినట్లయితే దేవుని కార్యాలు చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి, అద్భుతమైనటువంటి కార్యాలు. ఎందుకంటే ఈ ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభుని ఎరకముందు మా గురువులు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి విషయాలు కాదు, కానీ అంటే ఆత్మ సంబంధంగానే చెప్పేవారు, కానీ వాటి విషయంలో మాకు పట్టింపు ఉండేది కాదు. ఎప్పుడైతే రక్షణ పొందినామో, దేవుడు ఆత్మకు జీవం ఇచ్చినాడు, నిత్య జీవం ఇచ్చినాడో, జన్మకర్మ పాపాలు కడగబడినవో, హృదయాంతరంగం శుద్ధి చేయబడిందో, వెంటనే ఆ యొక్క ముందుగా ప్రభుని తెలియకముందు, రక్షణ పొందకముందు ఉండేటువంటి ఆ యొక్క అనుభవాల్లో, అంటే పంచేంద్రియాలు అనేటువంటిది ఆ అనుభవాల్ని మన గురువులు చెప్పినారు కదా, ఇవన్నీ కూడా అంటే ఈ మర్మాలతో చెప్పేవారు మాకు. అప్పుడు కొంచెం భాషలు తేడా మాకు అర్థమయ్యేది కాదు. ప్రభు నమ్ముకున్న తర్వాత అంత తెలుగులే కదా మనకి చెప్పిన విషయాలన్నీ కూడా. అంత రక్షణ పొందకముందు ఉండేటువంటి యొక్క అనుభవాలు, రక్షణ పొందిన తర్వాత అయ్యో మన గురువులు చెప్పినవి నిజమే ఉన్నాయి అందులో, కానీ దానికి భావాలు క్రియారూపంగా పొందడానికి వీలు కాలేదు. కారణం ఏంటంటే ఆ క్రియారూపంగా దానిలో జీవం పోయటానికి ఎవరికీ సాధ్యం కాదు. కనుక అప్పుడు ఆ సమయంలో రక్షింపబడిన తర్వాత మన గురువులు చెప్పినటువంటివన్నీ కూడా ఎంతో మంచిది. ఎటువంటి వారికి, శాస్త్రులకి, అక్కడ పెద్దవాళ్ళకి, అంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి, మరి మాకు అప్పుడు భౌతికంగా గురువులు అనబడినటువంటి వారికి కూడా ఈ రక్షింపబడిన తర్వాత ఈ పంచేంద్రియాల యొక్క విషయం చెప్పడానికి ఎంతో ధారాళంగా దేవుడు మాకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ విషయం మళ్ళా జ్ఞాపం చేసుకుంటానికి సహాయం చేసినారు దేవుడు. అది మనం కూడా, మరి అందరూ కూడా మనకి ఎరగాలది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, దేవుని సేవించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు ఏదో చేసేవాళ్ళం, కానీ ఆ ఆరాధనలో దేవునికి తృప్తి కలిగేటువంటివి కాదు. రక్షింపబడిన తర్వాత, జీవం పొందిన తర్వాత ఈ ఇంద్రియాల కార్యం చేయటంలో, ఇంద్రియాల యొక్క నన్ను బలపరచడంలో దేవునికి ఎన్నో స్తోత్రాలు, వందనాలు, ఆ మర్మాలను గ్రహించడానికి ఎంతో సహాయపడినటువంటిగా ఉంటున్న ప్రియులారా. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, ఇక్కడ మేము ఈ ఏకోనారాయణ అన్నటువంటి వ్యక్తిని పూజించేటప్పుడు అది నిజమే. ఎందుకంటే మరొకసారి చెప్తాను, ఒకసారి చెప్పినాను మీకు ఫస్ట్ భాగంలో. అది ఏకైక దేవుడు ఒక్కడే. మామూలుగా నార అంటే నీరు ప్రవాహం, అణ అంటే ఆత్మ. నేను చెప్పినాను మీకు. ఏ అంటే చెలించుట, ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన పేరు ఉంటుంది. అది ఏకోనారాయణ సంస్కృతం, అది మనం బైబిల్లో ఉన్నటువంటిది తెలుగు వ్యత్యాసం. అప్పుడు ఈ యొక్క విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే అది దేవుని యొక్క అపారమైన కృపను బట్టి దేవుని మాటలు నాకు వినే కృప చేసినాడు దేవుడు. మీలో విన్నటువంటి వాళ్ళు ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నారో, దేవుడు మీతో మాట్లాడినాడో అది నాకు తెలియదు, కానీ నన్నైతే దేవుడు ఆయన స్వరం ద్వారా, అంటే శ్రవణేంద్రియం అంటాం మనం, అది సంస్కృతం. శ్రవణేంద్రియం అంటే చెవులు. ఈ చెవులకి మనం జీవం ఇచ్చిన తర్వాత దేవుడు చనిపోయిన శవానికి మనం ఎన్ని మాటలు చెప్తే అర్థమవుతాయి? అప్పుడేమో అర్థమయ్యేది కాదు. బ్రతికిన తర్వాత, జీవం వచ్చిన తర్వాత, దైవ జీవం పొందిన తర్వాత ఈ చెవులకి దేవుని మాటలు వినిపించేటువంటి వాడు ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యం మన అందరి జీవితాల్లో కూడా. ఆ మాటలు వినటం ద్వారానే దేవుని యందు బలపడటం, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండటం, సన్నిహితంగా ఉండటం, ఇవన్నీ కూడా జరిగినటువంటిగా చూస్తాను నేను ప్రియులారా. కనుక శ్రవణేంద్రియం అంటే మనం రక్షింపబడిన తర్వాత ప్రాముఖ్యంగా దేవుడు మన తండ్రి, మనము బిడ్డలం. కనుక ఆయన మాటలు మనం వినేవారిగా ఉండాలి. శ్రవణేంద్రియం అంటే ఆత్మీయమైనటువంటి చెవులవి. ఇప్పుడు ప్రభు ఎంతోమందిని ఎన్నోసార్లు చెప్పినారు, చెవి గలవాడు వినుగాక అనే మాట. ఈ శ్రవణేంద్రియం గురించి ప్రభు ఎన్నోసార్లు చెప్పినారు బైబిల్లో.
చెవులు గలవాడు వినుగా కంటే చెవులు ఎవరికి లేవు, అందరికీ చెవులు ఉన్నాయి. ఎవరు వింటున్నారయ్యే? ఎవరు వింటలేదు. కారణం ఏంటి? ఆ శ్రవణేంద్రియం తెరవబడలేదు. ఇంకాను జీవం వస్తేనే కానీ ఆ యొక్క ఇంద్రియాన్ని ఏం పని చేస్తుంది? అలాగే ఆ జీవం వచ్చిన తర్వాత దేవుని మాటలు వినటానికి నాకు దేవుడు ఎంతో సహాయం చేసినాడు. అదే మాటలు మా హిందూ సంబంధంగా పెద్ద పెద్ద వారందరికీ కూడా, అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్తున్నప్పుడు అది నిజమే బాబు కృష్ణ, అది నిజమే బాబు కృష్ణ అంటే ఉండేవారు. కానీ అది కాదు ఇది కాదు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. శ్రవణేంద్రియము మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు కదా, అది మనం దేవుని ద్వారా మనం కలిగి ఉంటే అందరికీ స్తోత్రం, సహోదరులకి. ఇంకా ఎవరు శ్రవణేంద్రియము అనేటువంటిది అంటే దేవుని స్వరాన్ని వినే చెవులు లేవో మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. దేవాని స్వరాన్ని వినిపించు. ఎన్ని మాటలు ఉన్నాయి మనకి పరిశుద్ధ గ్రంథంలో. ఆ రీతిగా మనం దాన్ని పొందేటువంటి వారుగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తాం, దాని గురించి మనం ధ్యానం చేసుకోవాలంటే కొన్ని గంటల టైం పడుతుంది. అది వద్దు. కానీ రెండవదిగా మనం చూస్తున్నాం దృష్టేంద్రియం అని అంటాం. మన కొన్ని ఏమంటారు, మనం దృష్టి అని అంటాం, మనం చూపు అంటాం మనం. అది దాన్ని ఆత్మీయంగా మనం చూసినప్పుడు దృష్టేంద్రియము. భౌతికంగా మన శరీరంలో ఉన్న కన్ను కొంతవరకే చూడగలుగుతుంది. ఏదో మాకు కొంత సమయం, దీనికి సమయం ఉంది. అయితే ఒకవేళ ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశం కూడా కనిపిస్తుంటుంది. కానీ దాని యొక్క మూలాలు మర్మాలు మనకు తెలియవి. కనుక ఏదో కొంత ఒక 10 మీటర్లో 20 మీటర్లో ఆ మాటలు 50 మీటర్లో మాటలు వినిపిస్తాయి, కానీ ముందుకు వెళ్ళదు. అయితే ఈ యొక్క దృష్టేంద్రియము దేవుడు మనలో ఇచ్చిన తర్వాత, జీవం ఇచ్చిన తర్వాత, ఆ ఇంద్రియం కూడా వెలిగించబడిన తర్వాత ఆ ఇంద్రియానికి వచ్చేటువంటి మర్మాలు ఎలాంటివి అంటే నేను బైబిల్ రిఫరెన్స్ చెప్పాలని కాదు. కానీ ఎఫెసీ పత్రికల్లో మనకి ఒక మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివినప్పుడు ఎలాంటి అద్భుతాలు, సృష్టిలో ఉన్న మర్మాలన్నీ కూడా ఆ దృష్టేంద్రియం ద్వారా చూసేటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, దృష్టేంద్రియము అదే మనం చూస్తున్న ఆ రీతిగా అది ఏ దృష్టి? అది దైవ దృష్టి, దేవుని యొక్క దృష్టి. అది దైవ దృష్టి మనం కలిగినప్పుడు దేవుని చూస్తాం, దేవుని రాజ్యాన్ని చూస్తాం. దేవుడు వ్యక్తపరుచుకున్నాడు, దేవుని రాజ్యం మహిమ రాజ్యాన్ని తీసుకెళ్ళినాడు, మహిమలో రాజ్యంలో చూపించినాడు. అంతకుముందు దేవుని దగ్గర నేను కన్నీరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు భూలోకంలోనే భౌతికంగా లేనటువంటి స్థానాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి మర్మాలతో కూడినటువంటి స్థానాలన్నీ కూడా దేవుడు చూపించినాడు, నన్ను నడిపించినాడు. ఆ దృష్టేంద్రియం ద్వారా ఎంతో సంతోషం, హృదయంలో ఆనందం. నా దేవా ఇప్పుడు ఎన్నికలేని వాడు ఎంత గొప్ప పని చేసినా, ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన్నా మీరు, ఎంత గొప్ప దేవుడు అని చెప్పి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించి దేవుని ఎక్కువగా మరి నరిగిన హృదయంతో సేవిస్తూ ఉండేటటువంటి ఆ అనుభవంలో దాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలి. మనం ఎవరిని చూడాలి? మన తండ్రిని చూడాలి, మన తండ్రి యొక్క రాజ్యాన్ని చూడాలి. అది ఆయన మన తండ్రి దేవుడు, ఆ రాజ్యం మనదే, మన తండ్రి రాజ్యం మనదే. ఎప్పుడు మహిమలో మనం మహిమపరచబడినప్పుడు మహిమలోని తీసుకెళ్తాడు మన దేవుడు, మహిమను చూపిస్తాడు, మహిమలో సంచారం చేపిస్తాడు. ఎందుకు? మనం బలపడటానికి, శత్రువు నుండి మనం బలం పొంది శత్రువుతో పోరాడు. శత్రువు అంటే బాహ్యంగా కాదు, ఆంతరంగికంగా మనల్ని ఆ ఆధ్యాత్మిక స్థానంలోనికి బలపడకుండా చేసేటువంటి దురాత్మలు ఉన్నవి కదా, వాటి నుండి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, వాటిని చూపిస్తూ ఉంటాడు. నేను చూసినాను, ఆ శత్రువుతో పోరాడినాను, శత్రువుని మరి నేను క్రొత్తగా జన్మించినప్పుడు విషయాలు వేరు. అప్పుడు దేవుడే ఆ శత్రువుని అగ్నితో కాల్ చేసినాడు. నేను మొదటి భాగంలో చెప్పినాను మీకు. అది చివరిగా మనం చెప్పాలంటే కుడికాలుతో శత్రువుని తన్నే శక్తిని దేవుడు ఇచ్చినాడు. భూతాలను తన్నే శక్తిని, సైతాన్ని తన్నే శక్తిని దేవుడు ఇచ్చినాడు. ఎంత గొప్ప విషయం మనకి, చిన్న విషయమా? కనుక ప్రియులారా, ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. కనుక మనం ఈ యొక్క దైవశక్తిని కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆ దైవశక్తి గురించి 5వ భాగంలో నేను మీకు చెప్పినాను. దైవశక్తి నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు ఆయన ఇచ్చిన శక్తి ఎలాంటిది? అన్ని ఎంత బరువులైనా, ఎంత కష్టం, ఏనుగులు కూడా వణికిపోయేవి, దొంగలు పారిపోయేవారు. తర్వాత మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా విజయమే మనకి. ఆ దృష్టి మనకు కలిగి ఉండాలి ప్రియులారా. ఇది నా ఆశ. ఆ దృష్టిని దేవుడు నాకు ఇచ్చినాడు. దాన్ని మనం ఏమంటాము? దృష్టేంద్రియం అని అంటాం మనం. ఆ దృష్టేంద్రియాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి.
ఇప్పుడు మనకి రక్షణ పొందకముందు నేను ఒక మాట చెప్పినాను మీకు. ఇప్పుడు బ్రాహ్మణ్యం అంటే దేవుని యొక్క మహిమా జ్ఞానం, దేవుని యొక్క మహిమా జ్ఞానం అది కడుకుంటారు. బ్రాహ్మణులు అంటే ఎవరు? దానికి ఏదో జంజి వేసుకుంటే బ్రాహ్మణులని కాదు. బ్రాహ్మణుడు అంటే పరిశుద్ధుడు, దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. కనుక బ్రహ్మం అంటే బ్రాహ్మణుడు అంటే ఎట్లాగంటే పరిశుద్ధుడు. ఏ రీతిగా పరిశుద్ధుడు? దేవుని యొక్క ఆత్మ, పాపోహం పాపకర్మం పాపాత్మ పాప సంభవ కృపయాదేవ శరణాగత వస్తుల గురుదేవ శరణు శరణని ఎప్పుడైతే దేవుని దగ్గర మనం పశ్చాత్తాప హృదయంతో విరిగిన హృదయంతో దేవుని దగ్గర మనం మనవి చేసుకుంటామో అప్పుడు జన్మనే జాతి శూద్ర కర్మనే జాతి దిశ అనేటువంటిది మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మన వేదాల్లో ఉంది, అన్ని చోట్ల ఉన్నది. ఎందుకంటే దేవుని మాటలు అయ్యి. కనుక జన్మను బట్టి నేను పాపిన దేవని మనం ప్రార్థన చేసినప్పుడు కర్మపాపం జన్మపాపం కర్మపాపాలు పరిహారం చేస్తాడు. కర్మనే జాతి దిశ ఆ కర్మపాపాలు పరిహారం అయిపోయి దిశలో అయిపోతాం మనం, అంటే పరిశుద్ధం అయిపోతాం, తిరిగి జన్మించిన వాళ్ళు అయిపోతాం. అప్పుడు మనకేమిస్తాడు దేవుడు? జ్ఞాన హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మన హృదయం జ్ఞాన హృదయం కావాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆఖరిగా హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? ఆ హృదయాన్ని కలిగినప్పుడు మనం ఎట్లా ఉంటాం? ఇంట్లో కూర్చోలేం, ఈదులో కూర్చోలేం. భౌతికంగా ఆ లోకంలో ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు రక్షింపబడినటువంటి వారికి తెలుసు, రక్షణ లేనటువంటి వారికి తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 3వ అధ్యాయం చివరి వరకు మనం చూసినప్పుడు 7 సంఘాల గురించి అది చెప్తారు. ఆ 7 సంఘాలంటే ఎన్నో మర్మాలు ఉన్నవి అక్కడ. ఎవరికో కానీ తెలియవు. దైవజ్ఞానం కలిగినటువంటి వారికి కానీ దానిలో ఉన్న మర్మాలన్నీ కూడా గ్రహించడానికి చాలా కష్టం అది. కనుక ఇది ఈ యొక్క జ్ఞానేంద్రియాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క ఆశ. ఎందుకంటే ఆ జ్ఞానేంద్రియం కలిగినప్పుడు మనం దేవుని మనం ఏం చేస్తాం? మనం ఆ యొక్క సువాసన, ఆ సువాసనకి మనం చూడండి. ఇప్పుడు సంపెంగ పువ్వు పుష్పం ఉందనుకోండి, మంచి వాసన వస్తుంది కదా పిల్లరా. అలాగే మనకి దేవుని యొక్క జ్ఞానం అది అయితే ఒకనాడు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, పోతుంది. దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానం ఎంతవరకు పనిచేస్తుంది? ఎప్పుడు పనిచేస్తుంది? యుగయుగాలు కూడా పనిచేస్తుంది. ఆ మాట నేను చదవాలని ఉంది, కానీ మీ అందరికీ తెలిసిన విషయమే. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ మాట ఉంటుంది. నేను ఇప్పుడు మీ వరకు ఆ మాటని నేను అనుభవించినాను అది. అందుకని అందరూ కూడా ఆ స్థానాన్ని కలిగి ఉండాలనేటువంటిది నా కోరిక ప్రియులారా. ఆ మాట నేను చదువుతాను, దయచేసి మీరు కొంచెం వినండి, దాన్ని గ్రహించుకోనండి. ఆ అనుభవంలోనికి మనం అందరం కూడా రావాలి. అదే నాకు ఆశ. ఆ మాట ఏంటంటే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది ప్రియులారా. 2వ అధ్యాయంలో 14వ వచనం మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మరి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు చూడండి, ఇది ఒక మాట మీకు వాక్య బోధన కాదు, అందరికీ తెలిసిన విషయమే. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చున్న జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పి వాక్యలో మనం చూస్తుంటాం పిల్లారా. ఈ దేవుని యొక్క సువాసన ఎలాంటిది? వాసన చూసేది ముక్కు. భౌతికంగా మనం చూస్తాం, మన మార్గంలో వెళ్తుంటే దుర్వాసన వస్తుంటే మనం ముక్కు మూసుకుంటాం, సువాసన వస్తుంటే ముక్కు తెచ్చి ఇంకా ఆగ్రహిస్తాం ఎక్కువగా. ఆ రీతిగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక ఉన్నతమైనటువంటి స్థితి మనం ఊహించలేము, వర్ణించలేము. దాన్ని మనం ఏమంటామంటే మనకి దేవుని యొక్క ఏర్పాట్లలో ఉన్నటువంటి యొక్క స్థానం ఏంటంటే జ్ఞానేంద్రియం అని అంటాం. మనం అది జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని. ఎలాంటిది దేవుని జ్ఞానం? ఎంత ఉన్నతమైనది దేవుని జ్ఞానం! ఎలాంటి మర్మాలని బయలుపరుస్తుంది దేవుని జ్ఞానం! దాన్ని మనం ఊహించగలమా, వర్ణించగలమా? ఆ దేవుని యొక్క జ్ఞానం ఒకసారి మనం చూసినట్లయితే, ఈ జ్ఞానము తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకమంతా అజ్ఞానంలోనే ఉన్నారు. కానీ ఈ దైవికమైన జ్ఞానం కలిగినటువంటి వారుగా లేరు ప్రియులారా. కనుక ఈ యొక్క జ్ఞానేంద్రియాన్ని మనం కలిగి ఉండటానికి ప్రభు మనకి ఎప్పుడు కూడా మాకు ఆశిస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని కలిగినప్పుడు అదే మన పరిశుద్ధత. జ్ఞానం అంటే అదే పరిశుద్ధత, అదే ఉన్నతమైన స్థానం. అది సువాసన. అందరూ చూడాలి ఈ వాసన, అందరికీ గ్రహించాలి ఈ వాసన అంటే ఎవరితో ఇది, ఏ దైవము ద్వారా మనకి ఈ యొక్క సువాసన వస్తుందనేటువంటి సత్యాన్ని ఎరగాలి.
అలాంటి ఉన్నతమైనటువంటి జ్ఞానేంద్రియాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చినాడు, నాకు అనుగ్రహించినాడు. కనుక దాన్ని బట్టి ఈ వాసన లోకమంతా వినాలి, లోకమంతా చేయాలి. తాలూకాలు అయిపోయిన, పల్లెలు అయిపోయినవి, తాలూకాలు అయిపోయినవి, తర్వాత జిల్లాలు అయిపోయినవి, రాష్ట్రాలు అయిపోయినవి, దేశాలు అయిపోయినవి. భారతదేశం అంతా కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వినాలనే ఇప్పుడు ఈ రికార్డింగ్లో ఈయన ఇక ఈ కొన్ని భాగాల్లో చేసేటువంటి దేవుని ద్వారా పొందేటువంటి అనుభవాల గురించి హెచ్చరించడం, దాని కొరకే ప్రియులారు. ఇది జ్ఞానేంద్రియము, దైవ జ్ఞానం యొక్క సువాసన. అది మనం అనుభవించినప్పుడు ఊరికే ఉండలేము మనం. ఎంత కష్టమైనా, మనకి ఆహారం ఉన్నా లేకపోయినా, నీళ్ళున్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, ఎంత కష్ట పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ దైవ జ్ఞానము, సర్వసృష్టికి నిర్మాణకుడైనటువంటి ఆజ్యాంతరహితుడైన మన దేవాది దేవుడు ఆత్మస్వరూపి, సర్వసృష్టిని మించినటువంటి దేవాది దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ప్రసరించాలి. అజ్ఞానం ఉన్నటువంటి వారికి ప్రియులారా, ఆ భారం నాకు ఇచ్చినాడు దేవుడు. కనుక ఇప్పుడు ఎట్లాగా ఈ జ్ఞానాన్ని ప్రసరించడానికి ఎట్లాగా ఏదో కొన్ని పత్రికలు బ్యాగ్లో పెట్టుకుంటాం, కనపడిన వాళ్ళకి ఇష్టం కాదు. లారీల పైన తీసుకుని వచ్చి బైబిల్ సొసైటీ నుండి లారీల పైన తీసుకుని వచ్చి పనిచేసేటువంటి ఆశ నాకు. అలా పంచినాం, అలా జనాన్ని పెట్టున్నాం, అలా పంచినాం. ఊళ్ళు, గ్రామాలు, జిల్లాలు, తాలూకాలు, రాష్ట్రాలు కూడా పంచినాం ప్రియులారు. ఎంత సంతోషం మనకి. అందులో 100కి 1 ఆ జ్ఞానం, ఆ రసనేంద్రియాన్ని కలిగి ఉన్నప్పటికి కూడా ఎంత సంతోషం. ఆ దేవుడి జ్ఞానాన్ని కలిగి ఊరి ఇంట్లో కూర్చుంటానికి అవుతుందా? ఇప్పుడు నాకు ఈ వయసులో కాలు తీసి మెట్లు ఎక్కించాలంటే నన్ను చేతులు పట్టుకుని ఎక్కిస్తూ ఉంటారు, మెట్లు దించాలంటే చేతులు పట్టుకు దించుతూ ఉంటారు వయసులో. అయితే దేవుని కొరకై దేవుని జ్ఞానాన్ని అజ్ఞానులైనటువంటి వారు వినాలనేటువంటి ఆశ నాకు. ఇప్పుడు పరిగెత్తాలంటే పరిగెత్తే శక్తి దేవుడు ఇస్తాడు, అది నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ఆ రీతిగా నడిపించుకొచ్చినాడు. ఇప్పుడు కూడా అలాగ దేవుడు సహాయం చేసేటువంటి వారు ఉంటాడు పిల్లలు, నాకు కదా అందరికీ కూడా. కనుక అలాంటి జ్ఞానం యొక్క సువాసన మనం ఆగ్రహించేటువంటి వారిగా ఉండాలి. ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి అధ్యాయం, అది 22వ వచనం వరకు చూసినప్పుడు ఆ జ్ఞానంతో నిండిపోయినటువంటి వాక్యమే తప్ప ఆ జ్ఞానం కొరత కలిగినటువంటి వాక్యం ఒక్కటి లేదు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా. అంత సంతోషం. ఎన్నిసార్లు మీరు 100 సార్లు చదవండి బైబిల్ని, ఆ వాక్యాన్ని 100 సార్లు కూడా నూతన సువాసన వస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు నేను పాత నిబంధన గ్రంథాన్ని సుమారుగా ఎన్నోసార్లు చదవటం జరిగింది. తర్వాత కృత నిబంధన సంవత్సరానికి 2 సార్లు చదివితే ఒక్క అక్షరం కూడా తప్పుకోకుండా, కామా తప్పకుండా, ఫుల్ స్టాప్ తప్పకుండా సంవత్సరానికి 2 సార్లు, జనవరి 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖుకి పాత నిబంధన అంతా అయిపోతుంది. కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం కానించి ప్రకటన గ్రంథం మత్తయి సువార్త మళ్ళీ 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం మళ్ళీ డిసెంబర్ 31కి అయిపోతుంది. మళ్ళీ జనవరి వచ్చేటప్పటికి, జనవరి 1 వచ్చేటప్పటికి మళ్ళీ దేవుని కృపను పెట్టింది. మళ్ళీ ఒక నూతన నిబంధన రెండోసారి అంత క్రమం తప్పకుండా సంతోషం. ఒకవేళ ఈ జ్ఞానేంద్రియానికి తృప్తి లేదనుకోండి, ఏదైనా చేసామనుకోండి, ఒకవేళ కనీసం నేను నోట్లో నీళ్ళు పోసుకున్నా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు? ఆ యొక్క సువాసన ఆనందాన్ని పొందాలి హృదయాల ముందు. ఆ తర్వాత ఈ యొక్క జ్ఞానేంద్రియానికి ద్వారా మనకి ఆధ్యాత్మికంగా కలిగేటువంటి ఆనందాన్ని మనం పొందేటువంటి వారిగా ఉంటాం కదా అనేటువంటి ఆశ. కనుక ఎన్ని కష్టాలున్నా, హాస్పిటల్లో, తర్వాత ఇతర ప్రయాణాలు, ఇతర కష్టాలు ఎన్ని ఉన్నా సరే సహోదరులారా, ఈ రసనేంద్రియం యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క జ్ఞాన సువాసన మనం కలిగిన వారం కనుక నేను దాన్ని ఇతరులకు ప్రకటించాలి. అదే నా ఆశ ప్రియులారా. ఆ విషయంలో ఇంకా దేవుని యొక్క చిత్తంలో ఎక్కువగా ప్రకటిస్తానికి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని కూడా కోరుతాను. ఇదే మనకి ఎంత 3వ విషయం ప్రియులారా. అయితే 3వ ఇంద్రియం మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇచ్చినాడు. తర్వాత మన యొక్క వేదాల్లో నేను ప్రభువు తిరిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే తిరిగి జన్మించినారో వారు గ్రాహ్యేంద్రియమును కలిగి ఉంటారు ప్రియులారా. గ్రాహ్యేంద్రియము, ఈ గ్రాహ్యేంద్రియం ఏం పనిచేస్తుంది? రసనేంద్రియం ఉంటుంది మనకి,
అది దావీదు కీర్తనలో మన 34 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీకు అందరూ తెలుసు. వాక్యం చెప్పేది కాదు ఇది, వాక్య బోధన కాదు ఇది. ఈ దేవుడు అంటాడు, నీ మాట ఎంత రుచి, ఎంత రుచి, జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటిది నీ మాట. 34 అధ్యాయం 34 కీర్తన 8వ వచనంలో మనం చూస్తాం పిల్లరా, నీ వాక్యం ఎంత మధురమైనది, ఎలాంటి సువాసన కలిగినటువంటిది, రసనేంద్రియం, దాన్ని ఎవరు వర్ణించగలరు? రసము రసము రసము, అది ఎవరిని వర్ణిస్తారో? అది ఒక పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది, శ్రమ ఓర్పును కలిగి చేస్తుంది. మనం ఒక ₹1,00,00,000 పట్టుకెళ్ళి మనం ఢిల్లీకి వెళ్ళి, ఈ ₹1,00,00,000 తీసుకోండి, నాకు ఒక శ్రమనివ్వండి, దైవ సంబంధమైన శ్రమ అంటే రాదు మనకి. ఈ ఇంద్రియాలు కలిగి ఉన్నప్పుడు మనకి ఆ శ్రమలు తానికి ఉచితంగా దేవుడు ఇస్తాడు మనకి. ₹1,00,00,000 రానటువంటిది కాదు, 10 కోట్లు పెట్టినా కానీ దైవిక సంబంధమైనటువంటి శ్రమలు మనకి దొరకదు. శ్రమ అది ఉచితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు? ఈ యొక్క మన రసనేంద్రియాన్ని కలిగినప్పుడు, ఆ రుచి కలిగినప్పుడు, ఆ యొక్క శ్రమ ఓర్పు తీసుకొస్తుంది మనకి. ఆ ఓర్పు పరీక్షను తీసుకొస్తుంది, పరీక్ష నిరీక్షణ తీసుకొస్తుంది. ఈ నిరీక్షణ కలిగినటువంటి వారికి ఏమవుతుంది? దేవుని యొక్క ప్రేమ రసనేంద్రియం, ఆయన ప్రేమ సముద్రాలు లాంటిది, మహానదులు లాంటిది ప్రియులారా. అలాంటి ప్రేమను దాన్ని కొలగలమా మనం? దాన్ని విలువ కట్టగలమా? దైవ ప్రేమది. ఆ దేవుని యొక్క ప్రేమను మనం కలిగినటువంటి వారికి ఉన్నప్పుడు ఆ రసనేంద్రియాన్ని మనం ఏం చేస్తాం? పంచాలి. దాహం కలిగినటువంటి వారికి అది మనం పంచేటువంటి వారిగా ఉండాలి. దాహం తీర్చేటువంటి వారు ప్రియులారా ఎవరున్నారు మనకి? ఆ దాహం తీర్చేటువంటి వారు. నేను ఎన్నో ప్రయాసాలు పడడానికి కానీ, ఎంతో దేహాన్ని వేయించడానికి కానీ ఆ రసనేంద్రియం దొరకలేదు నాకు. దేవుని ఒక వాక్యం ఎప్పుడైతే తిరిగి జన్మించినామో వెంటనే ఆ యొక్క రసనేంద్రియం ద్వారా కొరతగా ఉన్నటువంటి వారికి అరణ్యాల హృదయాలు, రాళ్ళు లాంటి హృదయాలు, కఠిన హృదయాలు, అది బ్రద్దలు కొట్టి ఆ హృదయాల్లో ఈ యొక్క రసనేంద్రియాన్ని పోసి ఆ రాతి నేల కఠిన హృదయాల్ని మార్చి దేవుని యొక్క ప్రేమలో నడిపించడం ఎంత గొప్ప ఐశ్వర్యం మనకి. అది ఎలాంటి పంట అది మనకి. ఎంతమందికి ఈ యొక్క రసనేంద్రియం అనుభవించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఏదో చెప్పాలనుకున్నాను, దేవుడు నాకు ప్రేరేపించినాడు ఈ యొక్క నేను చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి. కనుక ప్రియులారా, మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క రసనేంద్రియాన్ని కలిగిన వారం కనుక నా ఆశ ఏంటంటే మనమందరం కూడా అన్నిటికీ ముఖ్యం ఏంటంటే మనకి దాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. ఎవరికి? దాహం కలిగినటువంటి వారికి. ఏ దాహము? ఆధ్యాత్మిక దాహం. ఆ నీళ్ళు మనం తాగినప్పుడు ఇక ఎన్నడూ కూడా మనం తప్పికొన్నాం అని చెప్పి దేవుడే చెప్పినాడు ప్రియులారా. ఎన్నడూ మనం తప్పికొన్నాం. అలాంటి ఈ యొక్క ఉన్నతమైన స్థానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ పరిస్థితి దేవుడు ఇచ్చినాడు కనుక ప్రియులారా, అది ఇవన్నీ కూడా మనం గ్రహించాలంటే మనకు గ్రహింపు కావాలి కదా. గ్రహించాలంటే చిన్న విషయం కాదు అది. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం గ్రహించగలం, కానీ దేవుని యొక్క సహాయం ద్వారా మనం గ్రహించగలం. కానీ ఏదో ఒక నమ్మకాత్మైన పరిస్థితుల్లో ఏదో మనకు ప్రార్థన చేసుకుంటంలో, పాట పాడుకుంటంలో, తర్వాత వాక్యం బోధించడంలో దొరికేటువంటిది కాదు అది. దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించేటువంటిది. అది ఎప్పుడు మనకు ఆయన జాడల్లో మనం కాళ్ళు వేసినప్పుడు, ఆయన అడుగుల్లో మన అడుగులు ఉన్నప్పుడు, ఆయన శిలువ మన భుజం మీదకి వచ్చినప్పుడు, శ్రమ సంబంధమైనటువంటి ఆ యొక్క అనుభవాల్లో మనం ఉన్నప్పుడు మనల్ని మనం గ్రహించుకోగలుగుతాం. అప్పుడే నిన్ను వెరుగు అని చెప్పి ఇతరులకి ఎరగినటువంటి వాళ్ళకి మనం బోధించేటువంటి ఏర్పాట్లు ఉండగలుగుతాం పిల్లారా. ఇది నా యొక్క ఆశ. లోకంలో అయ్యో ఎంతమంది ఏ స్థానంలో కూలిపోతున్నారు, ఏ స్థానంలో పడిపోతున్నారు, ఏ స్థానంలో తనను దేవుడు ఒక పక్కన పెడదాం, తనను తాను ఎరగకుండా ఎంతమంది మట్టిలోంచి వచ్చిన వాళ్ళు మట్టిలోకి పోతున్నారు, నిత్య నరకం ఆత్మకి. కనుక వాళ్ళు అలా వెళ్ళిపోకూడదని చెప్పి ఇలాగే పిల్లారా ఈ యొక్క ఈ దాహాన్ని తీర్చుకొని ఇతరులకు కూడా దాహం తీర్చేటువంటి వారిగా అందరూ ఉండాలి అనే నా కోరిక. ఆ దాహం ఇలాంటి చెప్పడానికి ఒక మాసం కాదు, సంవత్సరం బోధించిన పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మనలో ఉంటే మన హృదయంలో. ఎందుకంటే మన దేవుని బిడ్డలం అయితే మనలో ఎవరు ఉంటారో? దేవుడే ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఉంటాడు, ఆత్మస్వరూపం ఉంటాడు. ఆయన మనకు బోధిస్తుంటాడు. ఆయన ప్రేరేపించిన ప్రకారంగా మనం ఇతరులకి వాటిని మనం అందించేటువంటి వారుగా మనం ఉండాలి. మన పని అది ప్రియులారా. కనుక ఆ ఆశ నాకు దేవుడు ఇచ్చినాడు. కనుక లోకమంతా కూడా తిరిగి, లోకమంతా అంటే భారతదేశం అన్నిటి కొరకు, లోకం కొరకు ప్రార్థన చేసి, దేవా రక్షించుదేవా, అగ్నిగుండంలోంచి వీళ్ళని తప్పించుదేవా, దురాత్మ సమూహం నుంచి తప్పించుదేవా, నీ బిడ్డలుగా స్వీకరించుదేవా,
వాళ్ళు చదువుకునే వాక్యము వాళ్ళు గ్రహించేటట్లుగా ఈ ఇంద్రియాలు కార్యం చేసేటట్లుగా చేయదేవని చెప్పి దేవుని దగ్గర ఎక్కువగా నేను ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటాను ప్రియులారా. అది ఆ ఆశ మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అంత మాత్రమే కాకుండా మనం గ్రాహ్యేంద్రం దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు ప్రియులారా. జ్ఞానేంద్రం ఇస్తాడు, గ్రాహ్యేంద్రం ఇస్తాడు. ఈ గ్రాహ్యేంద్రము ద్వారా మనల్ని మనం తెలుసుకుంటాం, దేవుని మనం తెలియపరుస్తాం, మనకి గ్రహింపరుస్తాం. అది మనకి ఏదో బైబిల్లో ఉన్న వాక్యం చెప్తే అది మనకు తృప్తి కాదు. కానీ అపొస్తలుల కార్యంలో అది 17వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. అది మనం చూస్తున్నాం లేదా. అలాంటి ఉన్నతమైనటువంటి ఏర్పాట్లలో గ్రాహ్యేంద్రియాన్ని కలిగి ఆ ఉన్నతమైన స్థానాన్ని కలిగాలి. నేను ఎవరిని నేను ఎరగాలి, నన్ను సృష్టించిన దేవుడు ఎవరు నేను ఎరగాలి, దేవుడు నాకు ఏం చేయబోతున్నాడు అని ఎరగాలి, ఏం చేస్తున్నాడు ఇప్పుడు నేను చేసినాడు నాకు అనేది సత్యాన్ని ఎరగాలి. గ్రాహ్యేంద్రియ అప్పుడు మనం అందరం కూడా ఈ గ్రాహ్యేంద్రియానికి తగినటువంటి స్థానంలోనికి ఇతరులు మనం తీసుకురాగలుగుతాం ప్రియులారా. ఈ ఇంద్రియాలు ఎటువంటివి? కోట్లు పెడితే దొరికేవా? టన్నులు రత్నాలు పోతే దొరికేవా? ఏమీ లేదు మనకి ప్రియులారా. ఎంత గొప్ప విషయం దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినాడు. గొప్ప రక్షణ ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు. ఇదే ఇంద్రియాలని దేవుడు మనకి అనుగ్రహించినాడు. వాటి ద్వారా మనం అవి లేనటువంటి వారికి మనం పంచాలి. అందుకనే నేను రక్షణ పడిన కొత్త దినాలు అయితే ఎలాంటి ఆశ ఉండేదంటే అన్నం దృష్టికి వచ్చేది కాదు, ఆహారం దృష్టికి వచ్చేది కాదు, పానీయం దృష్టికి వచ్చేది కాదు, వస్త్రాలు దృష్టికి వచ్చేవి కాదు. ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టిన శత్రువు ఎంత మరి వాని యొక్క ప్రవాహాలన్నింటినీ కూడా జయించి ఈ యొక్క స్థానానికి ప్రజలు నడిపించాలనే కోరిక ఉండి లారీల పని తీసుకొచ్చేటువంటి ఈ 5 ఇంద్రియాలు కలిగి ఉండాలి మా దేశ ప్రజలు అనేటువంటి సంతోషంతో. మా దేశం కాదు ప్రియులారా, ఇతర దేశాలు అందరు నన్ను తిట్టేవారు, అందరు కొడతాను సిద్ధపడేవారు. అమెరికా దేవుడు అని. అమెరికా వాళ్ళు బోధ చేస్తున్నారు, అమెరికా వాళ్ళు బోధ చేస్తున్నారు. నాకు తెలియదు ఆ విషయం. అయితే మనం వెళ్ళాలి, ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలి, ఇండియా నుంచి రష్యా వెళ్ళాలి, ఇండియా నుంచి ఇతర దేశాలు వెళ్ళాలి. ఇండియా నుంచి మనకి ఈ మర్మాలను తెలియపరచడానికి వేరే దేశాలకు మనం వెళ్ళాలి అనే ప్రేమతోటి ఉన్న స్థానంలోనే మాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు ప్రియులారా. వారి గురించి ఇప్పుడు హెచ్చించేది కాదు. కానీ డాక్టర్ డీజే చంద్రమౌళి హైదరాబాద్లో ఉంటారు, తర్వాత సహోదరులు దొరరాజు గారు హుబ్లీలో ఉంటారు. ఈ సందర్భాల్లో మేము పరిచయం చేసేటప్పుడు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నాయకులుగా ఉండి అధికారులుగా ఉండేటువంటి సంస్థలో ప్రెసిడెంట్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మారినారు, రక్షణ పొందినారు, జీవం పొందినారు, ఈ ఇంద్రియాలు కలిగినారు. అయితే ఈ 30 సంవత్సరాలు అనుభవం ఏమీ లేదు మాకు అని చెప్పి సాక్ష్యం ఇచ్చి మరి ఎక్కడ వాళ్ళకి కోరిన స్థానం అంటే మా స్థానాలకు వచ్చి బాప్తీసాలు తీసుకుని వెళ్ళినారు. అది ఎంత అతిశయం అవుతుంది మనకి. దాని గురించి వద్దు కనుక ఈ రీతిగా మనం ఈ యొక్క సమస్త ఉన్నతమైన స్థానాన్ని మనకు వెళ్ళిన వారిగా ఉండాలి. ఇది ఏటి ప్రియులారా, ఇది ఎలాంటి విలువ, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆనందం. కనుక ఆ దేవుడు ఆయనే నాకు నేర్పించినాడు. ఇవన్నీ పత్రికల ద్వారా బైబిల్ ద్వారా ఉచితంగా తీసుకుని వచ్చి ఉచితంగా పంచిపెట్టడానికి ఇవన్నీ ఎరగాలి మీరని చెప్పి వారిని ఘోషించి చెప్పడానికి చాలా చెప్పినప్పుడు ఈ నేటి వరకు కూడా ప్రియులారా ఎంతమంది దేవునికి వాక్యాన్ని నమ్మినటువంటి వాళ్ళు, ఊహాతీతమైనటువంటి సంతోషం కలిగినటువంటి వారు, రక్షణ పొందిన వాళ్ళు, పరలోక రాజ్యానికి వారసులైనటువంటి వారు ఊహించలేం ప్రియులారా. ఊహాతీతమైనది. ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, ఆయన మనకి అతిశయంతో చెప్పేది కాదు కానీ వాళ్ళ బావగారు చిలుకూరు నాగేశ్వరరావు గారు పెరిశేపల్లి పామార్ అనేటువంటి సర్కిల్ ఊరు ఉంటుంది, దానికి సమీపంలో ఉంటారు. వాళ్ళు రక్షణ పొందినారు. ఉషామన్నమ్మ గారు భార్య. వాళ్ళ మనుషులు పేర్లు చెప్పేవాళ్ళు తృప్తిపరచాలని కాదు కానీ వారు ఎంత పరిచర్యలు ఎంత పాలు పొందేవారంటే ఆ రామారావు గారు బావగారు మరి రామారావు గారింటికి తీసుకుని వెళ్ళి మా అత్తగారికి మా మామగారికి కూడా వాకింగ్ చెప్పాలని చెప్పి విజయవాడ తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారి గృహంలో, అంటే నిమ్మకూరు కాదు విజయవాడలో కొన్న మేడలో తీసుకెళ్ళి 3 దినాలు అక్కడ పెట్టి ఈ ఇందిరా గురించి ఎంతగా బాగా చెప్పాలని అనుకున్నప్పుడు రామారావు గారు తల్లి ప్రభుని విశ్వసించారు. బాప్తీసం తీసుకోలేదు కానీ ఆమె ఒప్పుకున్నారు ప్రభుని. అలాగే తండ్రి యొక్క కృపను పంచడానికి ఎక్కడెక్కడ పార్లమెంట్ అసెంబ్లీలో ఎన్ని స్థానాల్లో ఈ యొక్క విషయాన్ని పంచడానికి దేవుడు సహాయం చేసినాడు. మనం ఊహించలేం ప్రియులారా.
ఊహించలేం. నేను కాదు, మీరు కూడా ఈ ప్రయాసపడాలి దేవుని కొరకు. ఇది మన ఆస్తి, యుగయుగాలు ఉండేటువంటి అక్షయమైన స్వాస్థ్యం మనకి ఇది. కనుక ఆ కృపలో దేవుడు నన్ను ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. నేను ఎంత రుణస్తుడన్నాను, దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా కానీ ఇంకా దేవుని కొరకు ఎంత రుణస్తుడై ఉన్నాను. కనుక ఈ కార్యాలు ఇవ్వటానికి అక్కడ పాలపూర్ అని ఒక గ్రామం ఉంటుంది కృష్ణా జిల్లాలో. అక్కడ మొవ్వా వెంకయ్య గారిని ఒక ఆయన యజమాని ఉండేవాడు. మమ్మల్ని ఎంతో ప్రేమించేవాడు, రక్షణ పొందినాడు, కుటుంబంలో రక్షణ పొందినారు. ఆ యొక్క కుమారుడు ధర్మారావు గారని, ఆ ధర్మారావు గారు నా జతలో పనిచేసేవారు. ఎన్టీ రామారావు గారు బాగా నా జతలో పనిచేసేవారు. ఉయ్యూరు విష్ణువర్ధనరావు గారు, ఆయన వచ్చి నా జతలో పనిచేసేవారు. నెలల తరపున ఇల్లు మొక్కం చూడకుండానే పనిచేసేవారు. ఎందుచేత ఇది పొందినారు. నేను మీతోటే ఉండాలి. ఈ అనుభవాలన్నీ ఇంకా మేము ఎక్కువగా మేము దాన్ని అనుభవించి ఇతరులకు మేము మీతో పాటు ప్రయాసపడి ఇతరులు పంచాలనేటువంటి కోరికలతో రాత్రుల పగల విరామం లేకుండా సుమారుగా ప్రియులారా ఆ సహోదరులు మేమందరం కలిసి కృష్ణా, గుంటూరు, ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి 4 జిల్లాల్లో 200 గ్రామాలు ఎగతెరుపు లేకుండా తిరిగి మేము పనిచేసేవాళ్ళం ప్రియులారా. ఆ పరిచయం చేసేవాళ్ళు. ఆ ఇంద్రియాలని కూడా వాళ్ళకి బోధించినప్పుడు ఎంతో సంతోషించేవారు. వాళ్ళు దేశించేవారు ఎవరు లేరు. ఈ దినాల్లో చూసినట్లయితే ఎలా ఉంటుంది మనకు పరిస్థితులు? చాలా కష్టంగా ఉంటున్నాయి ప్రియులారా. కనుక ఆ రీతిగా మనము ఈ యొక్క దేవుని యొక్క ఆయన యొక్క స్వరాన్ని వినేటట్టుగా ఉండాలి. దేవుడు అంటే ఎవరు? వెలుగు. ఆ వెలుగులోంచి వచ్చే స్వరాన్ని మనం వినాలి. ఆ ఇంద్రియాన్ని మనం కలిగి ఉండాలి, శ్రవణేంద్రియం. కనుక ప్రియులారా అప్పుడే మనం దృష్టేంద్రియం కలిగి ఉంటాం. మనం దైవ దృష్టి పరలోకంతో చూస్తాం, దేవుని మహిమ చూస్తాం, దేవుని చూస్తాం. తన హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసిన తర్వాత మనకు ఆధారాలు కూడా ఉంటున్నవి. కనుక దేవుని చూస్తాం. కనుక ఆయన యొక్క సువాసన మనం చూస్తాం. ఆయన యొక్క రసనేంద్రియాలతోటి, ఆయన యొక్క గ్రహేంద్రియాలతో గ్రహిస్తాం. మనం ఎరగలుగుతాం, ఆయన మనం గ్రహిస్తాం. అలాగే ఇక జ్ఞానేంద్రియం ద్వారా మనం ఇతరులకు మనం చేసేటువంటి ఆశీర్వాదం ఏంటంటే గొప్పది ప్రభావ. తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క అనుభవాన్ని నిజంగా ఎవరైతే పైనుంచి జన్మించినారో, కింద నుంచి కాదు, భూ సంబంధంగా కాదు, తల్లిదండ్రులకు కాదు, దేవుని యొక్క జీవాన్ని పొందినారో, పైనుంచి జన్మించినారో, ఆ జన్మించినటువంటి వారి యొక్క ఆశ ఏంటంటే భూ సంబంధంగా, భౌతికంగా, నామకార్థంగా, తెలిసి తెలియక భక్తి మార్గంలో చీకట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఉన్నతమైన స్థానానికి రావాలనేటువంటి కోరికలు వారికి మనం కలిగేటట్లుగా మనం ప్రయాసపడాలి ప్రియులారా. అదే ప్రయాసం నాకు, అదే ఆనందం, అదే సంతోషం. అయితే ఇప్పుడు మనల్ని ఎట్లా ఉంటాము? నా అనుభవంలో చెప్తాను. పిచ్చివాళ్ళం, లోకానికి పిచ్చివాళ్ళం. లోకం అంటే అన్ని మతాలకి పిచ్చివాళ్ళమే. మతాలు కులాలు లేవని నేను మొదటి భాగంలో చెప్పాను మీకు. ఏ గ్రంథంలో కానీ, ఏ భాషల్లో కానీ, ఏ మతంలో కానీ లేవయ్యి. కనుక ఆ సందర్భంగా మనం చూసినప్పుడు మనకు ప్రియులారా ఎంత సంతోషం. ఒకే తండ్రి బిడ్డలు మనం అలాగ అవ్వాలి. అగ్నిలో కాలిపోకూడదు ప్రజలు. యుగాలు కూడా అయ్యో 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 అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇలాంటి మరణం నుంచి, ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు? ఎవరు లేరు, భూలోకంలో ఎవరు లేరు ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం ఆ మరణాన్ని నుంచి తప్పించి మనల్ని ఆయన మరణం పొంది మనం జయించినాడు. మన మరణాన్ని ఆయన పరివేసుకున్నాడు. ఆయన దేవుడు కనుక తిరిగి మన కొరకు బలి అయ్యి, రక్తము కాచి బలి అయ్యి, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినటువంటి వాడు దేవుడు యేసు ప్రభువారు. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేటువంటిది ఈ భూలోకంలో ఈ సృష్టిని 2 భాగాలుగా చేసేటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రియులారా. కనుక మన ప్రభు విషయమై నేను కలిగినటువంటి భారాన్ని మీరు అందరూ కూడా కలిగి ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. కనుక అనేక విషయాల్లో మనం దేవుని కొరకే ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనపక్షంగా ఆసక్తి కలిగి ఉంటాడు ప్రియులారా. కనుక భౌతికంగా మనం దేని గురించి ఆశించకూడదు, కానీ దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావో దేవునికి మనం అంత దూరం అయిపోతూ ఉంటుంటాం ప్రియులారా. కనుక నేను 6వ భాగంలో చెప్పినాను, దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం కూడా ప్రేమించకూడదు. కనుక మన ఇంటి వారు కానీ, ఈది వారు కానీ, గ్రామస్తులు కానీ, ఇతరులు కానీ అందరికంటే మనం దేవుని యొక్క ప్రేమలో వాళ్ళని ఐక్యపరచడానికి ప్రయాసపడాలి. కానీ ఆ దేవుని కంటే బంగారం కానీ, ముత్యాలు కానీ, రత్నాలు కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ ఏటిని కూడా మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అన్నీ దేవుని సృష్టిలోంచి వచ్చినాయి, అన్నీ దేవునివే. ఆ రీతిగా ఉండటానికి
మరి ప్రభు సహాయం కొరకు మనం ఆశపడి కలిగిన వారికి ఉండాలి. ఆశ పొందే ఆ ఆశను తీర్చుకునేటువంటి వారికి ఉండాలి. ఆ ఐశ్వర్యాన్ని, ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనం పొందేటువంటి వారిగా ఉండాలి ప్రియులారా. కనుక ప్రియులారా, మనం ఈ యొక్క ప్రజా రక్షణ కొరకు మనంతో ఆశపడేటువంటి వారిగా ఉండాలి. దేవుడు మనం రక్షించుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు. ఈ రక్షణ ఇతరులకు ఎట్లాగా అందించాలి, ఇదే నాకు గొప్ప వేదన ప్రియులారా. ఎందుకంటే ఆత్మరక్షణ యొక్క అగత్యం అనేటువంటిది భూలోకంలో ఎంత ఉందో మనం ఊహించగలమా? నశించిపోతున్నారు జనం. నేను 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 అనేటువంటి అతిశయం చేత ఆ చీకట్లోనే పరిగెత్తుతూ గోతులో పట్టి ఎక్కడ మనకి గురి లేనటువంటి స్థానంలో వెళ్ళిపోయి అగ్నిలో పడిపోయినట్టుకుంటున్నారు. అలాంటి ప్రజల పక్షంగా ఎంతో నమ్మకం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కుమారుడికి వచ్చి బలి అయినాడంటే దాని యొక్క అర్థం ఏంటి మనకి గ్రహించగలమా మనం? అసలు ఆయన అగత్యం ఏంటి, ఆయనకు అంత భారం ఏంటి, అందులో కొంతైనా మనం పంచుకుంటానికి మనం సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభుకు ఉన్నటువంటి భారం మనకు ఉన్నప్పుడే మనం ఆ కార్యం చేయగలుగుతాం. లేకపోతే ఎప్పుడు కూడా మనం చేయలేం. ఏదో అనుగుణంగా ఏదో చేసుకువెళదాం, లేకపోతే ఏదో ప్రజల్లో నేను అనేటువంటిది వ్యక్తపరచుకుందాం అనేటువంటిది కాదు. కానీ మనకి దేవుని యొక్క చిత్తం మనం ఎరిగి దేవుని చిత్తం చేసేటువంటి వారికి ఉండాలని నా యొక్క ఆశ. కనుక ఈ ఆత్మరక్షణ కార్యంలో ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత లక్షణం ఏంటంటే, ఆయన ప్రాణం పెట్టడానికి ఏంటంటే, శిలువలో ఆయన రక్తం కార్చి బలి అయిపోయి దూషిస్తుంటే ముఖం మీద ఉమ్ములు వేసి, ఎవరి కొరకు ఇయ్యి, నీ కొరకు నా కొరకే, ఎవరు సృష్టికర్త దేవాదేవుడు ఏమన్నాడు, ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు అనేటువంటి మాట యొక్క విలువ ఎట్లాగ మనం వర్ణించగలుగుతాం ప్రియులారా. కనుక ఈ భారం అందరూ కూడా తెలుసుకోవాలి, అందరూ కూడా ఎరగాలి. కనుక ఇక్కడ నేను చూసిన ప్రకారంగా ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 6వ భాగంలో నేను చెప్పినాను, ఆ శిలువ యొక్క ఆ శిలువ యొక్క భారాన్ని మనం ఎరిగినప్పుడు, శిలువ యొక్క విలువను మనం ఎరిగినప్పుడు మనం ఎట్లా ఉంటాం? మనం ఏ విశ్వాసం అయినా ఇప్పుడు సేవకులు చేస్తున్నారు. సేవకులదే కాదు ఈ పరిచర్య. ఎవరు రక్షణ పొందినారో, ఆత్మజీవం పొందినారో, దేవుని యొక్క సహవాసం కలిగి ఉంటున్నారో, ఎవరు దేవునికి ఆలయంగా ఉంటున్నారో వారందరికీ ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భారాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఇక ఆత్మరక్షణ కొరకు మనం ప్రయాసపడాలి అనేటువంటి కోరిక నా జీవితంలో ఎంతో అధికంగా ఉంటుంది ప్రియులారా. కనుకనే ఒంటరితనమైన మరి ఎవరి యొక్క సహకారం లేకపోయినా ఎక్కడైనా ఉన్నటువంటి పాస్తులు అన్నీ కూడా పరలోకంలో పెట్టుకోవాలి. అది నా కోరిక. పరలోకంలోకి వెళ్ళిపోవాలి. లోకం మంది కాదు. పరలోకంలో మన స్వాస్థ్యం బలంగా ఉంటుంది. అక్కడ సంపాదించుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి, ఆ మహిమలోకి వెళ్ళిపోవాలి మన అటువంటి కోరిక కలిగి, శరీరానికైనా మరి దేహానికి ఏ యొక్క అనుకూలతలు లేకపోయినా పరిచర్యలో పాలు పొందుతూ, మరి ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటూ, దేవుని సహవాసం కలిగి ఉంటూ, ఏ అంశం కొరకు దేవుని సన్నిధికి వెళ్ళామో ఆ అంశం దేవుని నుండి పొందే వరకు కూడా మరి సమాధానం లేకుండా ఉండేటువంటి వ్యక్తిని నేను. కనుక ఆ రీతిగానే దేవుని యొక్క కృప, ఆయన యొక్క చిత్తం నెరవేర్చడానికి మరి మొదటి యోహాను పత్రిక మాట ఉంటుంది, 5వ అధ్యాయంలో 14వ వచనం ఉంటుంది, ఆయన చిత్తం నెరవేర్చుటయే మన యొక్క బాధ్యత ఉండాలి. ఎవరి చిత్తము? లోకంలో ఏ అధికారం కానీ ఏ స్థానం కానీ కాదు. సృష్టిని నిర్మాణం చేసినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి ప్రియులారా. అది మనకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం. ఇలాంటి కార్యం నేను చేయాలి, నేను దీనివల్ల ప్రతిఫలం పొందాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అనేటువంటిది. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ కార్యాన్ని చేయగలిగినప్పుడు పరిపూర్ణత మనం కలిగినటువంటి వారికి ఉంటాం. దైవ సాన్నిధ్యం నుండి దైవశక్తిని మనం కలిగి మరి దైవ ఆశీర్వాదాన్ని పొందగలిగే వారికి ఉంటాం. అది నా యొక్క ఆశ. అదే కోరికపోయిన ఎన్ని శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానం ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు శ్రమ పడాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు శ్రమ పడాలి. ఇది నా యొక్క ఆశ ఎంతో అధికంగా ఉండేది ప్రియులారా. దీని గురించి ఎంత పరిచయం చేసినా, ఎన్ని సువార్తలు చెప్పినా, ఎన్ని చేసినా ఇంకా కొంతవరకే మనం చేయగలుగుతున్నాం. ఆ పరిస్థితుల్లో లోకంలో రేడియోల మూలంగా కొన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, మనకి తెలుగు భాషలో. నేను మొట్టమొదటి చెప్పినాను, నాకు ఎక్కువ విద్య లేదు,
మరి ఎక్కువగా మరి అతిశయిస్తానికి అనేక భాషల్లో వాక్యం చెప్పడానికి అవకాశాలు లేవు. తర్వాత విద్య తక్కువ అని నేను ఒక హెచ్చరిక మీకు ఇచ్చినాను. అయినప్పటికీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మన పక్షంగా చేసేటువంటి కార్యాలని మనం ఊహాతీతమైనటువంటి కార్యాలు ప్రియులారా, దాంట్లో వాటిని మనం ఊహించలేము, వర్ణించలేము. నిజంగా ఆ సంతోషంతో నేను దేవునితో ఉండి దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తానికి విధేయుడినై కష్టాలు ఎంతమంది ఎన్ని అనుకున్నప్పటికీ కూడా ప్రభు వీరు ఏం చేస్తున్నారో వీరెరుగారు, ఇది నా యొక్క ఆశ. యేసు ప్రభు వారి యొక్క మనసులో ఉన్నటువంటి మాట మనకు ఉండాలి. కనుక ఆ స్థానంలో మనం ఉన్నప్పుడే ఆ కార్యం మనం చేయగలుగుతాం. లేకపోతే ఆ కార్యం మనం అన్నట్టు కూడా చేయటానికి అవకాశం దొరికేటువంటిది కాదు ప్రియులారా. ఎందుకంటే ఇక ఆత్మరక్షణ కార్యం ఎక్కడ జరుగుతుందో ఆత్మరక్షణ కార్యం మాత్రమే నిత్య జీవార్థమైనటువంటి బహుమానం మనం పొందేటువంటిది. భవిష్యత్తు అంతట్లో కూడా వేరే మార్గం మనకేమీ లేదు. ఇది ఉన్నటువంటి జీవార్థమైనటువంటి ఉన్న బహుమానాన్ని మనం పొందేటువంటి వారంగా మనం ఉంటాం. కనుక ఇది కలవరి శిలువ ద్వారా శిలువ నేను ప్రభు నమ్ముకునక ముందు ఆ యొక్క శిలువను గురించి మా తాతగారు ఎన్నో హెచ్చరిస్తూ ఉండేవారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ బలి చేసేటువంటి మేకపోతులకు మర్మాలు కూడా చెప్తూ ఉండేవారు. కానీ అర్థమయ్యేది కాదు నాకు. ఎప్పుడైతే రక్షణ పొందినామో ఆత్మజీవం వచ్చిందో మనం ఇప్పుడు ధ్యానించిన రీతిగా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలకు దేవుడి యొక్క జీవం పొందిన తర్వాత సహాయపడినవో ఆ రీతిగానే ప్రియులారా ముందు కొనసాగటానికి దేవుడు సహాయం చేసినాడు. ఊహించలేం. ఈ భారము ఎంతలెక్కి వెళ్ళగలుగుతాం? వెళ్ళలేం. నాతో పాటు సాగరించేటువంటి వారు నాకు అంతటువంటి వారు ఎవరు కూడా దొరకలేదు. ఉన్నటువంటి వారు ఉండేవారు. ఎక్కడెక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడిని. అయినప్పటికీ కూడా ప్రియులారా దేవుని యొక్క సంతృప్తి ఇంకా కొరత ఆకలి ఇంకా తీర్చాలి. దేవుడు ఆకలి తీర్చాలి. ఇప్పుడు రేడియోకి వెళ్దాం. రేడియో ద్వారా మనకు కొన్ని రాష్ట్రాలకి ఈ వాక్యాన్ని అందిద్దాం. పీబా రేడియోలోకి వెళ్ళి ఆ పీబా రేడియో ద్వారా ఎన్నో సత్యాలు ఇతరులకి అందించాలనే కోరికతోటి పీబా పరిచయం చేస్తున్న పిల్లలు. ఆల్ ఇండియా రేడియోలోకి వెళ్ళినాం. అక్కడి నుంచి కూడా మరి పరిచయం చేయటం ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ రీతిగా ఎందుకంటే ఈ నశించిపోయేటువంటి ఆత్మల యొక్క రక్షణ కొరకే ఈ ఆశ. ఒక ఆత్మ రక్షించబడితే ఎంత గొప్ప ఆస్తి సంపాదించుకున్నామని అనే తృప్తి ఉండేది నాకు ప్రియులారా. కనుక క్రీస్తు యేసు ప్రభువారు మన నిమిత్తమై నా నిమిత్తమై కాసినటువంటి ఆ యొక్క కలవరి శిలువ రక్తం యొక్క విలువ ఊహాతీతమైనది. కనుక అది అందరూ ఎరగాలి దాని యొక్క. కనుక ఇది ఒక సేవకుడి మీద భారం కాదు. సేవకులు దేవుడు మనకి ఇచ్చినాడు. అయితే మనం అందరం కూడా విశ్వాసిగా నేను ఉన్నప్పటికీ కూడా నాకు ఆ యొక్క భారం దేవుడు ఇచ్చినాడు. మనం కూడా పరిస్థితుల్లో పాలు పొందాలి. మనం కూడా ఆ యొక్క బహుమానంలో పాలు పొందాలి. మనం కూడా దేవునితో నడవాలి అనేటువంటి కోరిక నా హృదయంలో దేవుడు ఎంతగానో పెట్టినాడు పిల్లరా. కనుక ఈ యొక్క రేడియోల ద్వారా కూడా పరిచయం చేయడానికి దేవుడు ఎంత సహాయం చేసినాడు. అప్పుడు నేను చెప్పినాను మీకు ఇద్దరు స్నేహితులు ఉన్నారని. డీజే చంద్రమౌళి గారు, త్వరరాజు గారు, హుబ్లీ, హైదరాబాద్. అక్కడ మేము కలిసి చేసేటప్పుడు ఎంత సంతోషం. ఇల్లు జ్ఞాపకం వచ్చేదా, ఒళ్ళు జ్ఞాపకం వచ్చేదా? ఏమండి పశువులు, స్టేట్లో లేనటువంటి పశువులన్నీ కూడా మరి మకాంలో ఉన్నప్పటికి కూడా అది దృష్టే ఉండేది కాదు నాకు. రోజు 100 మంది పొలంలో పనిచేస్తున్నప్పుడు కూడా దృష్టినే ఉండేది కాదు. ఇదంతా దుఃఖము. అంత ఉన్నప్పుడు కూడా సంతోషం ఉండేది కాదు. అంత పరలోకానికి కొరకై లేక పరిచయం కొరకై మేము వ్యవస్థ మందిరాలు కట్టడం కొరకై వ్యవస్థ చేసినప్పుడు ఎంత సంతోషం. ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, వాక్యం ఇప్పుడు ముందు చెప్పినాను, మీకు ఒక అరగంట ముందుగా చెప్పినాను నేను. ఏమని? దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ఏర్పాట్లు మనం ఉన్నప్పుడు మరి దేనిపైన కూడా మనకు చింత ఉండదు. అన్నిటిపైన కూడా మనకు విజయం వస్తుంది. కనుక దేవుని కొరకు మనం ప్రయాసపడాలనే కోరికతో ఆ ఉన్నదంతా కూడా మన దేవుని కొరకు ఖర్చు పెట్టినా అంటే పరలోక రాజ్యంలో పెట్టుకున్నాం. అది ఆ పరలోక ఆస్తి శాశ్వతమైనటువంటి రాజ్యంలో పెట్టుకుని అది నా తృప్తి. కనుక ఇంకా కోరిక ఏంటంటే, ఇంకా నాకు ఆశ ఏంటంటే ఇంకా ఏ రాష్ట్రాలకు వెళ్ళాలి, ఇంక లేకపోతే ఏదో రీతిగా పరిచయం ముందు కొనసాగాలి, నశించిపోయే ఆత్మలకు రక్షణ కావాలి అనేటువంటి ఆశతోటే నేను ముందుకు ప్రయాస పడుతూ ఉంటున్నాను. కానీ ప్రియులారా ఆ ప్రయాస నేనే కాదు వింటున్నా, మీరు కూడా మీ ఇంటి వారి కొరకు, మీ వీధి వారి కొరకు, మీ ఊరి వారి కొరకు, ఇతరుల కొరకు కూడా ప్రయాసపడే వారికి ఉండాలి. ప్రభు దగ్గర మనం
ప్రార్థించేటువంటి వారంగా కూడా ఉండాలి ఎక్కువగా. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది ఏంటంటే దేవునితో మనకు సంబంధం. అది ఈ కార్యం మనం చేయలేము, దేవుడు చేస్తాడు మన పక్షంగా. ప్రార్థన చేసినప్పుడు అడుగు నేను నీకు ఇస్తానని అన్నాడు దేవుడు. ఎట్లాగ అడగాలి, ఎలాగ అడగాలి, బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటివి. అవన్నీ మనకు వద్దు. కానీ విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవా ఈ కార్యం చేయాలి, నన్ను రక్షించుకున్నావు, నాకు ఈసారి రాజ్యం ఇచ్చినావు, సంతోషం ఇచ్చినావు, ఇక్కడ నశించిపోతున్నారు ఈ జనం, వీళ్ళందరూ మారాలి, ఈ మారేటట్లుగా నన్ను ఒక సాధనంగా నీ వాడుకోమని చెప్పి దేవుని హస్తానికి మనల్ని అప్పగించుకునేటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా మరి మనకు కొన్ని ఆత్మలు ఇస్తాడు. ఒక ఆత్మ విలువ ఎంత? యేసుప్రభు వారు కల్వరి శిలువలో కాసినటువంటి రక్తాల్లో ఒక బొట్టుకి ఈ సృష్టి అంతా కూడా సమానం కాదు. ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆ కొరత తీరదు, ఆశ తీరదు. కనుక ఆ రీతిగా మనం ముందు కొనసాగేవారుగా ఉండాలి. తర్వాత నేను ఇక ఎంత వృద్ధాప్యమైనప్పటికీ కూడా, ఇప్పుడు ఇంత వయసు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు మనకు ఊపిరి ఆడే వరకు కూడా ఊపిరితో కూడా ప్రభు పరిచయం చేసేటువంటి వారిగా ఉండాలి. అలాగ దైవ సేవకులు ఎంతమంది చేసినారు, నాకు సన్నిధిగా ఉండేటువంటి వారు చేసినారు. తర్వాత ఆ రీతిగానే మనం చివరి వరకు కూడా దేవుని పరిచయం చేయాలి. పరలోక రాజ్య ఆస్తిని మనం సంపాదించుకోవాలి. ఇది మనకు ఆశ మనకు కలిగి ఉండాలి ప్రియులారా. అలా ఉన్నప్పుడు దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు నాకుండే సంతోషం మీకు ఉంటుంది, నాకుండే ఆనందం మీకు ఉంటుంది. అది పరసంబంధమైన స్వాస్థ్యం పంచుకుంటాం. ఉదాహరణకి ఇక్కడ ఏదైనా 1,00,000 కోట్లు ఉందనుకోండి, ఒక అస్సామీకి బాగానే నాకు ఇన్ని డబ్బులు నేను సంతోషిస్తూ ఉంటాడు. కన్ను మూసినాడు, శరీరాన్ని విడిచిపెట్టినాడు, అగ్నిలోకి వెళ్ళిపోయినాడు. ఇక ఏమవుతుంది ఈ కోట్లు? పనికి మాలిన పెంట లోకం భౌతికం ఉన్నదంతా కూడా ప్రియులారా. జాగ్రత్తగా నాకు ఆ యొక్క హెచ్చరికలు దేవుడు ఇచ్చినాడు వాక్యం ద్వారా, తర్వాత ఇతర పరిస్థితుల ద్వారా. కనుక ఇప్పుడు నాకు లోకంలో నేను చూస్తున్నాను పిల్లలు, ఆ కొరకు నేను చెప్తున్నాను, లోకంలో నాది అనేది ₹1 లేదు నాకు. ఇప్పుడు సృష్టి అంతా నాదే, నా దేవుడిదే, సృష్టి అంతా నా దేవుడు, నా తండ్రి యొక్క హస్తం ద్వారా సమస్తం కూడా కుమ్మరించేస్తున్నాడు దేవుడు అనే తృప్తి నాకు ఉంటుంది. ఏ క్షణానికి ఏ గడికి ఏది కావాలో అదంతా కూడా దేవుడు సప్లై చేస్తూ ఉంటాడు. ఇది పోయింది అది ఉన్నది అనేటువంటి చింత లేదు. దేవుడు ఇస్తూ ఉంటాడు ఆనందం సంతోషంతో. అలాగే నడిపిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ రీతిగా మరి నాకు సహకరించి ఈ మాట్లాడినటువంటి మీరు కూడా మీకు అంటే అక్షయమైనటువంటి స్వాస్థ్యం కొరకు ప్రయాసపడేవారుగా మనం ఉండాలని నా యొక్క కోరిక. అప్పుడు భూలోకంలో ఎలా ఉంటాం? మనం పిచ్చివాళ్ళలా ఉంటాం. ఎవరికి? దేవుని యొక్క సంఘాలకి పిచ్చివాళ్ళం, మనం సేవకులకి పిచ్చివాళ్ళం, మరి ఇతర లోకానికి పిచ్చివాళ్ళం, మునీశ్వరులు పిచ్చివాళ్ళం, జ్ఞానులకు పిచ్చివాళ్ళం, అందరు పిచ్చివాళ్ళుగా ఉంటాం. యేసుప్రభు పిచ్చివాడిగా నాకు ప్రాణం పెట్టినాడు. ఆయన ఎలాంటి సృష్టికర్తని దేవుడు, ఆత్మస్వరూపి దేవాది దేవుడు. కనుక ఆ మనస్తత్వాన్ని మనం కలిగి మనం ఏ స్థితిలో ఎవరు నీ పక్షంగా నా పక్షంగా ఎవరు ఏమి గ్రహించినా కానీ మనం దేవుని ముఖం చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని యందే మన సంతోషం, దేని యందు మనం సంతోషించిన వారుగా లేదు. ఏ సంతోషమైనా నశించిపోయేదే. దేవునితో మన పరసంబంధమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యం కొరకు మనం ప్రయాసపడినప్పుడు అనేక ఆత్మల రక్షణ పొందుతారు. ఆ అగ్నిలోంచి, నిత్యాగ్నిలోంచి బయటికి వస్తారు. పరలోక రాజ్యం మహిమలో ఉంటారు. నిత్య సంతోషము, సమాధానాలు, శాంతి కలిగి ఉంటారు. దేవుని యొక్క బిడ్డలు అవుతారు, కుమారులు అవుతారు, కుమార్తెలు అవుతారు. ఆ ఆనందాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేసినాడు. ఒక ఆత్మ రక్షించబడితే ప్రియులారా, చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఒక ఆత్మ రక్షించబడితే ఒక గొర్రెని కోసేవాడిని నేను. ఒక ఆత్మ రక్షించబడితే ఒక గొర్రె, ఒక వ్యక్తి దీక్షానం బాప్తిజం పొందితే ఒక గొర్రె. అట్లా సంఘానికి ఆదరణ బలం. అంటే ఆ రీతిగా ఇదంతా కూడా భౌతికం కదా ప్రియులారా. కానీ ఒక ఆత్మ విలువ ఎంత 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 ఊహించలేము మనం. అలాంటి సంతోషం దేవుడు నాకు ఇచ్చినాడు, ఇంతవరకు నడిపించినాడు. ఏయో కొన్ని పొడి మాటలతోటి నేను ఈ భాగాన్ని చెప్పినాను. కానీ దేవుడి యొక్క స్వాస్థ్యం ఎలాంటిదంటే ఇది ఎక్కడ మనకి ఎట్లకి వస్తుంది? శ్రమల ద్వారా మనకి స్వాస్థ్యాన్ని మనం పొందేవారికి ఉంటాం. ఎప్పుడైతే తండ్రి యొక్క మన తండ్రి అయిన దేవునితో మనకి సంబంధం లేదు కనుక ఆ సంబంధాన్ని మనం ఎప్పుడైతే సంపాదించుకున్నామో, దేవునితో ఐక్యత మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, దేవుడు అనుగ్రహించిన రక్షణ మనం ఎప్పుడైతే పొంది ఉన్నామో, దేవునితో మనకు సమాధానం వస్తుంది, దైవ సాన్నిధ్యానికి వెళ్ళడానికి స్వాతంత్రం వస్తుంది, దేవునితో మాట్లాడే ఆధిపత్యం వస్తుంది. ఎవరితో మాట్లాడాలి మనం? దేవునితో. ఒక ప్రధానితో కాదు, ఒక గొప్ప వ్యక్తితో కాదు మనం మాట్లాడేది,
సృష్టికర్త దేవాది దేవునితో మనం మాట్లాడుకునేటువంటి ఆ ఆధిక్యత కలుగుతుంది. ఎంత ధన్యత మనకి! ఆ స్థానంలో దేవుడు నుంచున్నాడు కనుక ఆయన మాటల ద్వారా తృప్తి, ఆయన చేసే కార్యాల ద్వారా తృప్తి, ఆయన నడిపించే విధానం ద్వారా తృప్తి. ఆ తృప్తి కలిగి నేను జీవిస్తూ ఉంటున్నాను. అలాగే మరి చింత లేదు, వంతలు ఏమీ లేదు, ఆనందం, సంతోషం. ప్రభు వచ్చే టైంలో ఉంటున్నాం, యుగాంచంలో ఉంటున్నాం కనుక యుగాంచంలో ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుత ఈ యొక్క లౌదికేయ సంఘంలో మనం ఉన్నాం కనుక ప్రియులారా, ఇది ఏమైపోతుందో మనకు తెలియదు. సమయం దగ్గరికి వచ్చేసింది. ఇది ప్రజా పరిపాలన. ఈ ప్రజా పరిపాలనలో ఎంతసేపు 1990లో ప్రారంభమైన 91లో దగ్గరకు వచ్చేసాం. మెలకు కలిగి ఉండాలి, ఆయన కొరకు జీవించే వారికి ఉండాలి. ఇది నా ఆశ కనుక ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఏదో 2 మాటలు ఇతరులకు చెప్పి ఆగి ఉన్నటువంటి వారిని బయటికి రావడానికి కొరకు ప్రయాసపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఆయన దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు తన మహిమ కొరకు నశించిపోయి అగ్నికి ఆవుతైపోయి ఆత్మల రక్షణ కొరకు నేను జీవిస్తానికి, పరిచర్యల ముందు కొనసాగటానికి, మరి ఆరోగ్యం కలిగి జీవిస్తానికి దేవుని యొక్క సహాయం నేను పొందినట్లుగా నా కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలతో నేను మనవి చేసుకుంటూ ఉంటున్నాను. దేవుడి మాటలు దీవించుగాక, మిమ్మల్ని అందరినీ ఆయన మహిమ కొరకు సిద్ధపరచుకును గాక. ఆమేన్.